పొగ చుట్టుకోవాలి తన తోక తన లోపల పెట్టుకున్నట్టుగా నా చుట్టూ చుట్టుకొని భక్తిలో బాగుండాలి తను గమనిస్తే అక్కడ బాగు प्रजयाधनेन त्यागेणैके अमृतत्वमानसुः परेण नागन्निहितं गुहायां बिभ्राजते तद्यतजो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके दुपरान्तकाले परामृता परिमुच्यन्ति सर्वे दह्रं विपापम् ॐ न कर्मणा न प्रजया धनेन त्यागेणैके अमृतत्वमानसुः परेण नागन्निहितं गुहायां बिभ्राजते तद्यतजो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके दुपरान्तकाले परामृता परिमुच्यन्ति सर्वे दह्रं विपापं परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमध्यसग्रस्तम् तत्रापि दह्रं गहनं विशाखस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् यो वेदादोश्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः ॐ न कर्मणा न प्रजया धनेन त्यागेणैके अमृतत्वमानसुः परेण नागन्निहितं गुहायां बिभ्राजते तद्यतजो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः దక్షిణామూర్తి పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు. మనసులోని శ్రీ దక్షిణామూర్తిని స్మరించుకుంటూ ఆ దివ్య మంగళ స్వరూపాన్ని ధ్యానిస్తూ స్వామివారి పాదాలకి మనసులోనే సాష్టాంగ నమస్కారం చేయండి. నాతో పాటు మీ మనసులో అనండి, ఓం శ్రీ దక్షిణామూర్తి నమో నమః. ఆది గురువు విశ్వానికి సృష్టికి ఏకైక గురువు శ్రీ
దక్షిణ అమ్మవారి పాదపల్పులకు సాష్టాంగ దండంతో ప్రాణాలు పెట్టి అమ్మకు ఎల్లప్పుడూ పిల్లలు ఇలాగే విధాగా ఈరోజు పాడకోవడం దగ్గర దివ్య ఆశిస్సులతో ఆత్మజ్ఞానం ఆత్మబోధాలు దీని శ్రద్ధ బుద్ధి కలిగాక ఒక్కసారి నేను నన్ను ఎందుకు ఎవరు చూసారా ఇక్కడ ఎవరైనా ఆధ్యాత్మిక సాధన ఏమైనా చేస్తున్నారా పూజ భజన భక్తి కాకుండా ఏదైనా పొల చెట్టు వల్ల తోక తన నోట్లో పెట్టుకున్నట్టుగా నా చుట్టూ చుట్టుకొని పడుకున్న బాగున్నాక దాన్ని భావిస్తే అక్కడ మామూలు అక్కడ పడిపోదు ఆ ఎలర్జీ అక్కడ పంపిస్తాడు ఏమైనా ఏమి అంటారు ఎక్కడ ఉంటుంది మనం అయితే మన ఊళ్ళో పార్ట్స్ ఉంటాయి కదా దాని కింద 3 చుట్టూ చుట్టుకొని కింద ఉన్నది ఈ శక్తి ఎప్పుడు ప్రతి మానవులు ఎంతో ఉన్నప్పుడు అది అలానే పుట్టి అలానే చనిపోతుంది అలానే కోసం అలానే పోతుంది అలా పడుకున్నంత కాలం ఏమవుతుంది అంటే మన కాల శరీరంలో ఉన్న ఏవైతే కర్మలు ప్రారంభాలు భావాలు ఉన్నాయో అట్లానే ప్రవర్తిస్తాం ఇప్పుడు ఎప్పుడైతే ఈ కొండ శక్తి జాగ్రత్తం అవుతుందో చక్రాన్ని దారుణం చేసుకుంటూ ఒక్కొక్క శరీరం దాడుకుంటూ వెళుతున్నప్పుడు ఈ కాల శరీరంలో ఉన్న చిట్టా మీదకి దాని శక్తి ప్రసరితమైనప్పుడు ఒక్కొక్క కర్మ ఫలితాన్ని దూరాన్ని కలిగించేస్తుంది నాకు మోక్షం కావాలి నేను పరమాత్మ చేరుకోవాలి అని మనసులో వాచకాన్ని మనం గురువు ఆధార పట్టుకున్నప్పుడు ఆ యొక్క గురువు ఆ శిష్యుడు అందరికి ఇవ్వడండి మీకు ఇంకో విషయం చెప్పండి నేను శక్తిపాతం అందరికీ చేస్తారంటే అట్లా ఇవ్వలేదు నేను మీరు నాకు 1,00,000 కోట్లు తప్పించినా నేను శక్తిపాతం చేయలేను ఎవరికైతే భావం ఉండాలి శ్రద్ధ భక్తి ఉండాలి ఎవరికైతే తగ్గితే మోక్షం మన కోరుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏం చేస్తామంటే గురువు డైరెక్ట్గా కానీ దూరంగా కానీ ఎట్లయినా చేయొచ్చు